సో హాయ్ గైస్ అందరికీ ముందుగా వాయిస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఛానల్‌కి స్వాగతం. నేను ఒక ఒక మంచి బిగ్ మూమెంట్, మెమరబుల్ మూమెంట్ మీతో షేర్ చేసుకుందామని వచ్చాను నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది యాక్చువల్‌గా. సో ఒక అన్‌ఫర్గెటబుల్ మూమెంట్ ఇది యాక్చువల్‌గా. ఒక తెలుగు స్టేట్‌కి అయితే స్పెషల్‌గా నాకు అనిపించింది. అన్‌ఫర్గెటబుల్ మూమెంట్ అనిపించింది డెఫినెట్‌గా. సో ఏదైతే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జరుగుతున్న ఏదైతే బాక్సింగ్ డే టెస్ట్ ఉందో, ఇలా అందులో భాగంగా డే 3 మ్యాచ్ జరిగింది ఈరోజు. ఆల్మోస్ట్ లాస్ట్ డే నిన్న కంటిన్యూగా జేష్వాల్ అండ్ విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇండియా పట్టు వదిలేసింది అనుకున్నారు. సో ఎంతో కొంత రిషబ్ పంత్ ఉంటే ఆడి అంటే మేబీ ఓడిపోయి మ్యాచ్ నుంచి అట్లీస్ట్ డ్రావ్ అయిపోయినా తీసుకురాగలుగుతారని ఎంతోమంది హోప్ ఉండేవి రిషబ్ పంత్ మీద. కానీ ఫస్ట్ సెషన్లో స్టార్టింగ్ అరంగేటంలో ఎంతో కొంత స్కోర్ కొట్టిన తర్వాత తను అవుట్ అయిపోవడం జరిగింది. అండ్ బ్యాక్ టు బ్యాక్ అట్ ద సేమ్ టైం జడేజా కూడా అవుట్ అయిపోవడం జరిగింది. సో ఆ టైంలో క్రీజ్కి వచ్చిన మన ఏదైతే తెలుగు గురువు నితీష్ కుమార్ రెడ్డి ఉందో, సో తన గురించి ఇప్పుడు ఎంత అన్ఫర్గెటబుల్ మూమెంట్ అంటే ఎంత హ్యాపీనెస్ అంటే తెలుగులోకి ఇది చాలా గర్వకారమైన మూమెంట్ నాకైతే. ఆ గ్రౌండ్లో జరిగే ఆ మూమెంట్ గూస్ బంప్స్ని తెప్పించింది. తన సెంచరీ నాక్తో ఆడి ఎప్పటికీ తన లైఫ్లో మర్చిపోయిన అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇది నాకు డెఫినెట్లీ అనిపించింది. అండ్ చాలా వరకు మన ఇండియా టీమ్ని సేవ్ చేశారు తను. అండ్ చాలామంది అంటే ఈవెన్ 1.4 బిలియన్ పీపుల్ ఎవరైతే ఇండియన్ పీపుల్స్ ఉన్నారో అందరూ ఎంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు మేబీ ఈ మూమెంట్ వల్ల. నాకు తెలిసినందరికైతే వాళ్ళ ఫాదర్ ఆ గ్రౌండ్లో చూసి ఆ ఎమోషన్ అవ్వడం కానీ, ఆ సెంచరీ అయినప్పుడు కానీ, అండ్ నేనైతే సెంచరీ అవుతుందా కాదా అని టెన్షన్ మేబీ బ్యాక్ టు బ్యాక్ వికెట్ పోవడం వల్ల వచ్చి ఏమంటారు సుందర్ వికెట్ బాగా మంచిగా నాకు ఆడారు సుందర్ గన్ ఏమంటారు నితీష్ కుమార్ రెడ్డి. సుందర్ అవుట్ అవ్వగానే నేను వచ్చిన ఏమో నేను అనుకున్నాను, నేను ఎంతో కొంత బుమ్రాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, రొటేట్ చేసి ఇస్తాడులే అనుకున్నాను నేను. సో బుమ్రా అవడంగానే నాకు కొంచెం టెన్షన్ అయింది యాక్చువల్గా, సెంచరీ చేయగలుగుతాడనే ఇది అనిపించింది. కానీ సెంచరీ చేశారు అట్ ద సేమ్ టైం. అండ్ అట్ ద సేమ్ టైం గ్రేట్ మూమెంట్ ఏంటంటే ఇండియా క్రూషియల్ టైంలో ఉన్నప్పుడు ఆడారు తను. సో అది అన్ఫర్గెటబుల్ అనిపించింది. మేబీ నాకు అనిపించిన మూమెంట్ ఇప్పుడు షేర్ చేసుకోవడానికి ఒక బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే, ఒక తండ్రికి ఒక అడుగు ఇచ్చిన గ్రేట్ ట్రిబ్యూట్ అనిపించింది. ఒక దేశం తరపున తను ఆడుతూ ఆ దేశానికి క్రూషియల్ మూమెంట్లో ఉన్నప్పుడు ఆ సిచ్యుయేషన్ని ఎలా హ్యాండిల్ చేశాడనే మూమెంట్ అద్భుతంగా అనిపించింది నాకు. చాలా అసలు మర్చిపోలేని మూమెంట్ అది. సో అందుకోసం మీతో షేర్ చేసుకోవాలనుకొచ్చిన అనిపించింది నాకు డెఫినెట్గా. ఓ తెలుగు అబ్బాయి ఇంత ఇంత అద్భుతంగా ఆడి అంటే మన స్టేట్ అంటే ఏమంటారు మన తెలుగులో ఒక స్టార్డమ్ని ముందుకు తీసుకెళ్ళేంత మంచి మూమెంట్ కాబట్టి మీ త్రూ షేర్ చేసుకోవాలనిపించింది నాకు డెఫినెట్గా. సో లెట్స్ సీ, హోప్ చూడాలి మ్యాచ్ వెళ్ళే కొద్దీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఏమవుతుందో చూడాలి. ఐ థింక్ దిస్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ టు ది లైక్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హిస్టరీ అనిపించింది నాకు ఈ బాక్సింగ్ అంటే మేబీ బీజేటీ బాడగాసర్ ట్రోఫీలో ఈ మూమెంట్. సో ఐ హోప్ నాకైతే చాలా హ్యాపీ మూమెంట్ మేబీ మనం అంటే నితీష్ కుమార్ రెడ్డి ఆ లెవెల్ ఆఫ్ పర్ఫామ్ చేయడం బాగా అనిపించింది, ఆనందకరం అనిపించింది. సో ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకోసం లైక్ రావడం జరిగింది యాక్చువల్గా. సో థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీ సపోర్ట్ నాకు లభిస్తుంది అనుకుంటున్నా. అండ్ ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది విశ్లేషకులు వాళ్ళ అభిప్రాయంలో నితీష్ కుమార్ రెడ్డి గురించి అద్భుతంగా రాస్తున్నారు. సో ఆ విషయాలు మీతో షేర్ చేద్దామని వచ్చాను. సో తప్పకుండా నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.